జార్ఖండ్ రాష్ట్రం దేవఘర్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. రైల్వే ట్రాక్ పైన ఆగి ఉన్న ట్రక్కును గోండా ఆసన్సోల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్, హౌరా, పాట్నా మెయిన్ రైలు మార్గంలో గురువారం ఉదయం ఒక భారీ రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. జసిడీహ్, మధుపూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న ఒక రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వేగంగా వస్తున్న గోండా ఆసన్సోల్ ఎక్స్ప్రెస్ పట్టాలపై నిలిచి ఉన్న ఒక ట్రక్కును బలంగా ఢీకొట్టింది. లోకో పైలట్ అప్రమత్తతతో అత్యవసర బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం 9:38 కుమ్రాబాద్, రోహిణి, శంకర్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న నవాడి రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో బియ్యం లోడుతో ఉన్న ఒక భారీ ట్రక్కు పట్టాలపైన చిక్కుకుపోయింది. ట్రాఫిక్ కారణంగా గేట్ మూయడం సాధ్యం కాలేదు. అదే సమయంలో జసిడీహ్ నుంచి మధుపూర్ వైపు వేగంగా వస్తున్న గోండా ఆసన్సోల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపైన ఉన్న ట్రక్కును గమనించింది. లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయినప్పటికీ రైలు ట్రక్కును బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో ట్రక్కు వెనక భాగం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే రైలు ఇంజిన్ కు కూడా స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తు రైల్లో ఉన్న వందలాది మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే వాహనదారులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు భయాందోళనతో రైలు దిగి పరుగులు తీశారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు సుమారు 3 గంటల పాటు అంతరాయం కలిగింది. ఈ ఘటనపైన రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. గేట్ మూయడంలో వైఫల్యం, ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంపైన దర్యాప్తు చేస్తున్నారు.